హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం గౌరీబిదనూర్ నుంచి ఒక 24 కిలోమీటర్ దూరం అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి ఏమని చూద్దాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏమని క్యూరియాసిటీ ఉంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి గైస్. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏమనేసి. దారిలో అయితే సూపర్గా ఉందన్నమాట వ్యూ పచ్చిగా. ఇప్పుడైతే కొంచెం వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి, సో అందుకని అంతా మొత్తం గ్రీన్ 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 అనమాట. చాలా బాగుంది అనమాట చూడ్డానికైతే. చూడండి, నేను మా అమ్మాయి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇంతమంది కలిసి వెళ్తున్నాం అనమాట. ఆటోలో వెళ్తున్నామంటే మేము ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము. మేమైతే శ్రీనివాస సాగరం వెళ్తున్నామండి. గౌరీబిదనూర్ వదులుతానే 24 కిలోమీటర్లు అనమాట. గౌరీబిదనూర్ వదులుతానే బిస్లల్లి వస్తుంది. బిస్లల్లి అయిన తర్వాత మంచనల్లి వస్తుందండి. మంచనల్లి చూడండి, మంచనల్లి అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు పోతే గౌరీబిదనూర్ నుంచి వస్తే రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. మేము మంచి ఆపినామన్నమాట ఒక 10 minutes. మా కిడ్స్ అప్పుడే షాప్కి వెళ్ళినారనమాట, చిప్స్ కురుకురే అనేసి. చూడండి సుస్తైనం గైస్, చిప్స్ తింటాను. మా శ్వేత ఆకలి కొనేసింది. భోజనం పట్టించుకుంటానంటే వెయిట్ చేస్తాను. అంతలోపు మేము చిప్స్ అంతా తింటాను అనమాట. మా శ్వేత ఊరికే చూస్తా ఉంది, నవ్వుకుంటా నవ్వుకుంటా. చూడే ఇప్పుడు వెళ్తా ఉంది. ఇదంతా కన్స్ట్రక్షన్ లో ఉందండి. బాగుందనమాట. మంచిగా లీడ్స్ కొంచెం ఒక 4 కిలోమీటర్ వెళ్తున్నట్లే రైట్ సైడ్ అనమాట. గౌరీబిదనూర్ నుంచి వస్తే రైట్ సైడ్, చిక్బులాపూర్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అనమాట. గౌరీబిదనూర్ నుంచి వెళ్తున్నాము. రైట్ సైడ్ ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. 30 రూపీస్ పే చేసి వెళ్ళాలన్నమాట. చూడండి 30 రూపీస్ ఇచ్చేసినాము. వెహికల్ ఛార్జ్, పార్కింగ్ ఛార్జ్. ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూడండి వాటర్ అంతా కనిపిస్తుంది అక్కడ. చాలా జనాలు ఉన్నారండి ఇక్కడైతే. నడుచుకుంటూ వస్తున్నారు. బస్సులో కూడా రావచ్చు. సో మేము ఆటోలో మాట్లాడుకుని ఆటో చేసుకుని వచ్చినాము. చూడండి ఇక్కడ పార్కింగ్ ఇక్కడే వదిలేసి ఒక 1/2 కిలోమీటర్ మళ్ళీ లోపలికి నడుచుకొని పోవాలన్నమాట. ఇక్కడ దిగేసినాము. మేము దిగేసి వెళ్తున్నాము. ఆటో వదులుతారేమో అని చూస్తే వదలలేదు. లోకల్ వాళ్ళదైతే హవా ఉంటుందండి. సో ఇంకా అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. వీళ్ళిద్దరి కోసమే మీరు ఈరోజు శ్రీనివాస సాగర్కి వచ్చాం అనమాట. చూడండి మేడం వాళ్ళిద్దరు ఫుల్ డిస్కషన్ అనమాట. అట్లా ఇట్లా అనేసి వీళ్ళ కోసమే ప్రత్యేకంగా వచ్చినాం మేము ఈరోజు. వీకెండ్లో వచ్చినాము. చాలా జనాలు ఉండారండి. ఎప్పుడు బాగుంటుంది అనమాట ఇక్కడైతే. ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది కొత్తగా. ఇక్కడ చూడండి శ్రీనివాస అని. చూడండి కర్ణాటక సర్కార జన సంపన్మూల అభివృద్ధి సంస్థ అని బోర్డు కూడా వేసినారు. ఎవరు ఈతకూడదు దుమ్మకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ అంతా వేసినారు అనమాట. చూడండి అక్కడ టెంపుల్ వ్యూ అయితే ఇక్కడ నుంచి సూపర్ ఉందండి. చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇక్కడికి నడుచుకొని పోవాలన్నమాట. చూడండి వాటర్ అయితే మస్తు ఉందంటే ఇక్కడ నుంచినే క్యాప్చర్ చేసింది నేను. చాలా అంటే చాలా బాగుంది గైస్. చూద్దాం. 1/2 కిలోమీటర్ నడుచుకొని పోతున్నాము. ఒక 1/2 కిలోమీటర్ లోపల నడుచుకొని పోవాలా. పార్కింగ్ అక్కడే వదిలేసి అనమాట. 1 కిలోమీటర్ దూరంలోనే వాటర్ సౌండ్ అయితే జల 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 వినిపిస్తుంది. చూడండి చుట్టూ కొండలు అనమాట. ప్రతి ఒక్క డాల్ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా నడుచుకుంటూ వచ్చినాము. కిడ్స్ అయితే ఫస్ట్ వెళ్ళి ఆడదామన్నారు. సో మేము వద్దనేసి చూడండి జలాశయం ఇక్కడే ఆడదామన్నారు. వద్ద టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాం శ్రీనివాస్ అనేసి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి ఆడదామని పిల్లలకి చెప్పి నచ్చ పిలిచిపోయినాం అనమాట. ఇంకా లోపలికి మొక్కుకొని లోపలికి వెళ్ళినాము. చాలా బాగుంది గైస్. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన విధంగా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మిస్ కాకుండా చూడొచ్చండి. ఇంకా దర్శనం చేసుకొచ్చి ప్రసాదం తింటాము అనమాట. చూడండి ప్రసాదం తినేసినాము. చూడండి ప్రసాదం తినేసి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మీదేవిని వేసుకైతే చాలా బాగా అలంకారం చేసినారు. మేము ఒక
10 నిమిషాలు చూసుకున్నాం అనమాట. అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందనమాట. కుంకుమార్చన చేసిన కుంకుమ పెట్టుకున్నాం, గంధం పెట్టుకున్నాము. చూడండి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధి అనమాట ఇది. ఇంకా అక్కడ నుంచి పిల్లలు వినాలి కదండి, ఇంకా బయలుదేరినాము. ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి వెళ్ళినాము శ్రీనివాస సాగర్, అక్కడ వాటర్ దగ్గరికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి అనమాట. ఇంకా చూడండి, ఇక్కడికే సౌండ్ జనసాగరం అంటే జనసాగరం ఉంది. వీకెండ్ అయితే చాలా జనాలు వస్తారనమాట, ఎక్కువ రష్ ఉంటుంది. చూడ్డానికి అయితే బాగుంటుంది అనమాట, మైండ్ అయితే ఫ్రెష్ అనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది, ఎంత గ్యాంగులు ఎక్కువ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు వచ్చి సేదాలు చేసుకొని పోతారనమాట. చూడండి, జలాశయం వర్షాలు ఎక్కువ పడ్డాయి, సో అనమాట ఇలా వస్తుంది. ఇంకా ఎక్కువ వర్షాలు పడితే ఇంకా ఫుల్ వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఎక్కువ వచ్చింది. ఇంకా మేము కూడా వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ శ్రీనివాస సాగర ఎప్పుడు కట్టారని చెప్తాను నేను. ఎవరు చూసినా ఇలా ఆడేస్తారండి. మా కిడ్స్ కూడా అంతే పోయి అక్కడ నిలబడేసినారనమాట. ఆనకట్టకి కొంచెం వాటర్ తక్కువ ఉండే దగ్గర నిలబెట్టామన్నమాట. ఇక్కడ జారడం పడడం ఎంత జరిగిందనమాట. చూడండి, ఇక్కడ ఎక్కువ వాటర్ పడుతుంది. ఈ వచ్చేసి 6th March 1899లో మైసూర్ PMW అనే వాళ్ళు కట్టారనమాట. ఇన్స్ట్రక్షన్ ఇస్తే విశ్వేశ్వరయ్య వాళ్ళు కట్టారనమాట. ఇదొక ఎక్కడుండే జనాలు ఇక్కడే ఉంటారనమాట. చిన్న చిన్నగా కనిపిస్తున్నారు చూడండి, చూడొచ్చు. ఇటు సైడ్ పోతున్నాయి నీళ్ళు, ఇటు సైడ్ పడుతున్నారు అనమాట. అక్కడ చూడండి, ఇక్కడ ఫిష్ పడుతున్నారు చూడండి. వెనుక టెంపుల్ సూపర్. సాగర్ నుంచి ఇప్పుడు రిటర్న్ పోతున్నాము. బోటింగ్ అయితే ఉంది, బోటింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. చూద్దాం. వాటర్ ఫ్లో అవుతా ఉంటుంది కదండి, స్కిడ్ అయ్యి పడిపోతా అంటారు అనమాట. చాలా మంది చనిపోయారు కూడాను. సో బీ కేర్ఫుల్ గా ఉండాలండి. ఇక్కడైతే స్నాక్స్ అంతా దొరుకుతుంది. ఇక్కడ జోళ తీసుకున్నాము. సిస్టర్ వాళ్ళిద్దరు. శ్వేత ఏమీ తినలేదు, ఎలా తెలియదు. శ్వేత ఏమీ తినలేదంట, అవుట్ సైడ్ వస్తే ఏం తినలేదంట. ఎంత అవుతుంది? ఇంకా అక్కడ నుంచి బోటింగ్ వచ్చినాం అనమాట. స్నాక్స్ అంతా తీసుకొని తినుకుంటూ వచ్చినాము. ఒక్కరికి 200 అనమాట బోటింగ్ అయితే. కిడ్స్కి అయితే హాఫ్ టికెట్ అయితే 100 రూపీస్ అనమాట. సో వెళ్దామా వద్దని ఆలోచన చేసిపోయినాం. చూసిన తర్వాత మళ్ళీ మా కిడ్స్ అయితే వెళ్ళాలన్నారు, సో వెళ్ళాము. చాలా సూపర్గా ఉందండి. ఫస్ట్ టైం ఇక్కడ శ్రీనివాస సాగర్లో బోటింగ్ స్టార్ట్ చేసినారండి. వావ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగా వావ్ అంతేనండి, ఇంకా వేరే మాటలు లేదు, వావ్ అంతే. మేము కూడా ఇంకా సరే వెళ్దామని టికెట్లు తెచ్చేసుకున్నాము. చూడండి, మా టికెట్స్ కూడా మేము వెళ్ళినప్పుడు ఇలా ఉందన్నమాట. ఇంత కాస్ట్ చూడండి, చూపిస్తున్నాము. వేవింగ్, స్టంటింగ్ అన్నీ వేశారండి. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉందండి. చూడండి, అక్కడి నుంచి బోట్ వస్తుంది. చూడండి ఎలా చూసారా, ఎలా చేస్తారో. వావ్ అండి, ఎక్స్పీరియన్స్ అయితే వావ్, సూపర్ అండి. నేను 5 స్టార్కి 5 రేటింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ బోటింగ్ అయితే ఇంకా రెడీ అయ్యి జాకెట్ వేసుకొని 2 బోట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అనమాట. సో ఈ బోటింగ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బోటింగ్ మేమన్నమాట. చూడండి, మేము కూడా ఇంకా రెడీ అయిపోయినాం, జాకెట్లు అంతా వేసుకున్నాము. మా పాపకి చూస్తున్నాం, మా పాప అటు సైడ్ చూస్తాను ఇంకా వచ్చిందా రాలేదని. ఇంకా నెక్స్ట్ ఒక 10 minutes అంతే అండి, అయినా సూపర్ ఉంటుంది. మొత్తం అంతా ఒక రౌండ్ వేసి చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చూసారు కదా వీడియోలో, స్టంటింగ్ అంతా చేసినారు. చాలా బాగుంది అనమాట. నాకైతే వావ్ వావ్ అనేసి. ఇంకా 8 మంది అండి ఒక బోటుకి కూర్చొని వేసినాము. లా ఉండేవాళ్ళు ఫ్రంట్లో కూర్చోమంటే, లా ఉండేవాళ్ళు కొంచెం ఫ్రంట్లో కూర్చోబెట్టినారు బ్యాలెన్సింగ్ అనేసి. చూడండి, వెళ్తున్నాము. ఇతను బ్యాక్ సైడ్ అనమాట. చూడండి, ఇతను మంచిగా డ్రైవ్ చేస్తాడు అనమాట. మంచిగా వెళ్తున్నాం. మంచిగా వ్యూ అయితే చాలా బాగుంటుందండి వాటర్లో. చూడండి, వాటర్ అయితే చాలా క్లీన్గా ఉందన్నమాట. నీట్నెస్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఫ్రీగా అనుకుంటే ఒకసారి వచ్చి ఇలా బోటింగ్ అయితే చూసేసేయండి, ఎక్స్పీరియన్స్ అయితే చేయాలండి గైస్. చూడండి, వ్యూ అయితే అద్దర్స్ అనమాట. కొండలు అంతా కనిపిస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళిపోయి చూపించారనమాట. ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయండి గైస్. తిరిగి మేము రిటర్న్ ఊరికి వచ్చినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్, నెక్స్ట్